శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 26 నుంచి మే 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. మరి ధనుస్సు రాశి వారికి ఈ వారంలో భాగ్యాధిపతి రవి ఉచ్చస్థితిలోకి రావడం వల్ల పంచమ స్థానం యొక్క బలం పెరుగుతూ ఉంటుంది. అంటే సడన్గా మీకు వృత్తిలో అభివృద్ధితో కూడుకున్న మార్పు రావడం జరుగుతూ ఉంటుంది. మీ పిల్లల విషయంలో ఏదో ఒక శుభవార్త అభివృద్ధి వింటారు. అంటే వాళ్ళు వ్యక్తిగతంగా మంచి మార్కులతో పాస్ అవడం కానీ ఉద్యోగ ప్రయత్నాలు ఫలించడం కానీ జరిగే అవకాశం ఉంది. అంటే మీ పిల్లల యొక్క అభివృద్ధి మీకు గర్వకారణం అవుతుంది. వ్యక్తిగతంగా మీ నేమ్ అండ్ ఫేము ప్రతిష్ట పెరిగే అవకాశం ఉన్నది. వృత్తిపరంగా గౌరవం పెరిగే సూచనలు ఉన్నాయి. అలాగే ప్రధానంగా ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ప్రభుత్వ లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నా, లేదంటే ఏదైనా ఒక ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పథకాలు ఏవైనా మీకు అర్హత ఉంటే అవి వచ్చే అవకాశం ఉంది. అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్ కానీ విద్య కొరకు బ్యాంక్ రుణాలు కానీ ఫలించే అవకాశం ఉందండి. 5లో ఉన్నటువంటి రవి 11వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటాడు. రవి ఎప్పుడన్నా గోచారంలో బలంగా ఉన్నాం, జాతక చక్రంలో బలంగా ఉన్నాం, జాతకుడికి ప్రభుత్వ సంబంధించిన కార్యక్రమాలు చాలా సులువుగా పూర్తవడం జరుగుతుంటుంది. అలాగే మీకు ఒక హోదా గుర్తింపు కూడా నడుస్తూ ఉంటుంది. ఇక దాని తర్వాత ప్రయత్నం చేసినప్పుడు సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురువుకి ప్రస్తుతం చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుడితో పరివర్తన యోగం జరిగింది. ఇది ఒక విధంగా చక్కని పరివర్తన యోగం. 2 శుభగ్రహాల మధ్య 2 కేంద్రాల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన యోగం జాతకుడికి వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అంటే ఏ విధంగా గతంలో మీరు ఏదన్నా ఒక పెళ్లి సంబంధం చూసుంటారు, అది అలాగా పెండింగ్లో వాయిదా పడుతూ ఉంటుంది. ఇప్పుడు సడన్గా వేరే కొత్త సంబంధం లాంటిది వచ్చి ఆ పెళ్లి కాస్త జరిగే అవకాశం ఉంటుంది. సడన్గా నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి. పాత కాకుండా కొత్త సంబంధం కూర్చుకొని వివాహం కూడా జరిగిపోయే సూచనలు ఉన్నాయి. అలాగే మీరు ఏదైనా ఉద్యోగం కొరకు ఒక చోట ప్రయత్నం చేస్తుంటే వేరొక చోట మీ యొక్క ఉద్యోగ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంది. విద్యార్థులకు కూడా మీరు ఆశించిన కాలేజీలో కన్నా ఇంకా గొప్ప కాలేజీలో సీట్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే చతుర్థంలో ఈ శని భగవానుడు, కుజ భగవానుడు, ఈ బుధుడు ఉండడం వలన కొంత కన్ఫ్యూజ్ ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకి కన్ఫ్యూజ్ ఏర్పడుతూ ఉంటుంది. అలాగే ఏదైనా నిర్ణయం తీసుకోవాలని ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎప్పుడైతే ఈ పరివర్తన జరిగిందో గురువు ఆటోమేటిక్గా రావడంతో ఈ పరిష్కారాన్ని కూడా ఎవరో ఒక పెద్ద మనిషి మీ తరపున పోరాడి ప్రస్తుతం ఉన్నటువంటి ఆస్తి విభేదాల నుంచి బయటపడతారు, చదువు సంబంధించిన సమస్యల నుంచి బయటపడతారు. ఈ విధంగా ఒకేసారి మీలో మంచి మార్పు రావడం జరుగుతుంది. గతంలో కన్నా మీకు ఎక్కువ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది. అంటే ఈ యోగం కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, పరివర్తన యోగం. తర్వాత మళ్ళా మామూలుగానే గ్రహాలు మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే చతుర్థ స్థానంలోకి ఉన్నటువంటి గురువుతో పాటు కుజగ్రహం ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా ఒక స్థిరాస్తి కొనాలని గట్టి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. అది కంపల్సరీగా నెరవేరవుతూ ఉంటుంది. అలాగే ఏదైనా ఉపాధి అవకాశాల కొరకు వేరే ప్రాంతానికి మారడానికి, అంటే ఉద్యోగం కొరకు వేరే ప్రాంతం వెళ్ళడం కానీ ఓ ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడానికి కూడా ఈ 4వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు మీకు తప్పనిసరి పరిస్థితుల్లో సహకరించడం, మార్పు కూడా కంపల్సరీగా జరిగే సూచనలు ఉంటాయన్నమాట. సడన్గా ట్రాన్స్ఫర్ వస్తుంది, దానివల్ల ఇల్లు మారవలసి ఉంటుంది. అంటే మీ సంతానానికి, మీ పిల్లవాడికో వేరే చోట కాలేజీలో సీట్ వస్తుంది, వాడిని ఒక్కనే ఉంచడం లేక మీరు మొత్తం మారడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఇమీడియట్గా కాకపోయినా ఈ ప్రభావం మీకు కొద్ది రోజుల తర్వాత కూడా కనబడే అవకాశం ఉంది. అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే ఆ ప్రయత్నం ఆ విధంగా జరిగే సూచనలు కనబడుతుంటాయి. ఇక 6వ స్థానంలో శుక్రుడు, ఇది స్వక్షేత్రం అవటం వల్ల అయినప్పటికీ కూడా కొద్ది వరకు ఏదైనా మోసం లాంటిది, స్త్రీల వల్ల మోసం జరగవచ్చు. ఏదైనా సమయానికి ధనం వస్తుందో ఎదురు చూడటం, అది మోసం జరగవచ్చు. అలాగే స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే అది గౌరవప్రదమైనటువంటి సమస్యలుగానే ఉంటాయి తప్ప వేరే సమస్యలుగా మనం దాన్ని అర్థం చేసుకునే అవకాశం అయితే లేదు. బట్ ఏదైనా ఈ ధనుసు రాశి వారికి ఈ సమయంలో ఏదైనా కొన్ని సంఘటనలు సడన్గా జరిగే అవకాశం ఉంది. ఈ పరిహారాలు చెప్పే క్రమంలో
ఇక మనం జీవితంలో ఏది సాధించలేం, అన్ని దారులు మూసుకుపోయాయి, ఏ మార్గం లేదు అనుకున్న పరిస్థితుల్లో మీకు ఏదైనా ఒక పుణ్యక్షేత్రంలో, అంటే ప్రధానంగా శ్రీశైలం, ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రంలో అనేక ధర్మసత్రాలు అవి ఉండడం జరిగింది. వాళ్ళు పడుకోవడానికి అకామిడేషన్ ఉంటుంది, అక్కడ భోజన సదుపాయాలు కూడా ఉంటాయి. అంటే అక్కడ కొద్దిగా సేవ చేస్తూ, ఆ వచ్చిన భక్తులు సేవ చేస్తూ అక్కడే మీరు ఒక 15 రోజుల పాటు గడపవలసి ఉంటుంది. అంటే మీ దగ్గర అవసరానికి ధనం ఉన్నా కూడా అటువంటి క్షేత్రాల్లో, అటువంటి ఆశ్రమాల్లో ఒక 15 రోజులు గడపడం, అక్కడ భక్తులకు సేవ చేయడం, ఆశ్రమానికి కొంతవరకు సేవ చేయడం, ఇవి చేయడం వల్ల నెమ్మదిగా మీకు ఒక కొత్త మార్గం కనబడుతూ ఉంటుంది. ఇది ప్రాక్టికల్గా చాలామంది చేయడం జరిగింది. అంటే ఒక విధంగా ఇది స్వామి అయ్యప్ప మాల వేసుకున్న లాంటిదే, కానీ ఇది కొద్దిగా డిఫరెంట్. ఇంకా ఏది ఇంక మొత్తం సర్వం కట్టుబట్టలతో వెళ్ళడం, అక్కడ కాలక్షేపం ఒక 15 రోజులు ఉండడం, తిరిగి ఆటోమేటిక్గా ఎవరో ఒకరు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అక్కడ నుంచి మీ జీవితం మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది చేయడం మనకి కొంత ఇబ్బందిగా ఉంది అనుకుందాం. అటువంటి పరిస్థితుల్లో మీ గ్రామంలో, అంటే మీ ఊర్లో ఎనీ టెంపుల్, శివాలయం అవ్వచ్చు, ఆంజనేయ స్వామి టెంపుల్ అవ్వచ్చు, అది శుభ్రంగా ఉదయం పూట ఎవరు చూడకూడదు అనుకుంటే 5 గంటలకో లేచి శుభ్రంగా ఆలయ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా తుడిసి, శుభ్రంగా వాటర్తో కడిగి, అంటే అది ఆ దేవాలయాన్ని శుభ్రం చేయడం. ఇలా కూడా ప్రతిరోజు అక్కర్లేకపోయినా కనీసం ఏ శనివారం రోజు, శుక్రవారం రోజు, లేదంటే కంటిన్యూగా 15 రోజులు చేయడం వల్ల కూడా మీకు చాలా మార్పు అన్నది రావడం జరుగుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా మీకు కొత్త జీవితాన్ని చూడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇవి చెప్పడానికి, చేయడానికి కొంత కష్టంగా ఉన్నప్పుడు కూడా ఇవే అసలైనటువంటి పరిహారాలు తప్ప, ఇవి చాలా వరకు మిమ్మల్ని జీవితంలో మార్పుకి కారణమవుతూ ఉంటాయి. ఒకసారి మీరు ఇవి ఉపయోగించుకోవడం వల్ల దీని ప్రభావం మీకు కనబడడం జరుగుతూ ఉంటుంది. సో ఇది కాకుండా వేరొక రెమెడీ కూడా ఉంది. అంటే ఇది ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు బాగా ఇబ్బందుల్లో ఉండడానికి వేరే మార్గం లేదు, ఇంట్లో భోజనం పెట్టడానికి కూడా ఇబ్బంది పడతాను మీకు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఏం చేస్తారంటే, ఒక మంచి రోజు చూసుకోండి, మీకు అనుకూలమైన రోజు చూసుకొని మీరు ఒక 8 రోజుల పాటు ఈ పరిహారం చేయవలసి ఉంటుంది. 8 రోజులు కూడా మీరు ఈ పరుపుల మీద, మంచాల మీద కాకుండా చక్కగా ఒక సాప వేసుకొని, ఒక తలగడ పెట్టుకొని, మీ తల కింద నల్ల నువ్వులు కొన్ని, ఒక నలుపు రంగు గుడ్డలో, చిన్న చిన్న క్లాత్లో కొన్ని నల్ల నువ్వులు, ఒక 5 రూపాయల కాయిన్, అది ఒక పొట్లంలా కట్టి మీ తల కింద పెట్టుకొని, సాయంకాలం కొద్దిగా 8 గంటలకో 7 గంటలకో పడుకుంటారు కదా, పడుకొని ఎర్లీ మార్నింగ్ సూర్యోదయం అవ్వకుండా లెగిసి ఏదైతే ఈ నల్ల నువ్వులు, నల్లగుడ్డ 5 రూపాయలు కట్టి పొట్లం కట్టారో ఆ పొట్లాన్ని చేతిలో పట్టుకొని మీరు ఇంటి బయటకు వచ్చి కొద్దిగా ఒక 4 రోడ్లు గడిచే చోట దాకా వచ్చి అక్కడ మీరు ఆ పొట్లాన్ని విడిచిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. వచ్చి మీ స్నాన కార్యక్రమాలు పూర్తి చేసుకోండి. అలా 8 రోజులు చేయండి. మీరు ఏం చేస్తున్నారో కూడా ఎవరికి కూడా తెలియకూడదు. ఈ 8 రోజుల తర్వాత మీ జీవితంలో కంపల్సరీగా మీరు దేని వల్ల ఇబ్బంది పడుతున్నారో, అంటే ఉద్యోగంలో సస్పెండ్ అయినారు, ఉద్యోగం వస్తుంది, అప్పుల వల్ల ఇబ్బంది పడుతున్నారు, ఆడు కొంతకాలం ఆగుతాడు. ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇందులో నమ్మకం ఇంపార్టెంట్. చేసి చూడటం వల్ల చాలా మంచి ఫలితం అయితే వస్తుంది. మనం ఏదైనా పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం ఈ మధ్య మాంసాలకి, స్త్రీలకి దూరంగా ఉండి చేస్తేనే అది వస్తుంది తప్ప, ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు పరిహారం చేసినా కూడా దానివల్ల ఏమీ ఉపయోగం ఉండదు. అందువల్ల పరిహారం చేస్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా నియమంగా ఉండవలసి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ పరిహారాలు మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. స్వస్తి.